ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చి 17 ఆదివారం. శుభకృత నామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణ శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి అష్టమి నక్షత్రం మృగశిర. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు కొంత బాధిస్తుంది. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కష్టం తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉద్యోగమున ఇతరులతో వివాదాలు దూరంగా ఉండడం మంచిది. ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలిస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యాపారమున సొంత ఆలోచనలు అమలు చేస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తాయి. నూతన విషయాలు సేకరిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దీర్ఘకాలిక సమస్య నుండి చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. రాజకీయ సమావేశాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ ఫలిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.